హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్వి అన్వి ఛానల్ చాటర్. ఈరోజు మనం శారీకి కుచ్చులు ఎలా వేసుకోవాలో చూద్దాం. దానికోసం మన శారీకి సంబంధించిన 2 కలర్స్ ఆఫ్ థ్రెడ్స్ తీసుకోవాలి. అలాగే ఒక కాటన్ థ్రెడ్ కూడా తీసుకోవాలి అండ్ 2 నీడిల్స్ తీసుకోవాలి. మన శారీకి ఏవైతే మెటీరియల్ యూజ్ చేస్తాం అనుకుంటున్నామో ఆ మెటీరియల్ కూడా తీసుకోవాలి అండ్ ఒక సీజర్స్ కూడా దగ్గర పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు థ్రెడ్ని 150 స్టాండ్స్గా చుట్టేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎక్కడ చిక్కులు పడకుండా సాఫ్ట్గా నీట్గా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకున్న తర్వాత కట్ చేసేసుకొని థ్రెడ్ ఏం డిస్టర్బ్ అవ్వకుండా ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కాటన్ దారాన్ని నీడిల్కి ఎక్కించేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా శారీ కింది సైడ్ నుండి తీసేసుకొని ఒక నాట్ వేసేసుకోవాలి. ఇలా నాట్ వేసేసుకున్న తర్వాత ఇంకొక నీడిల్కి కాటన్ దారం ఎక్కించేసేసుకొని మనం ఏవైతే మెటీరియల్ వాడుతున్నామో ఆ మెటీరియల్ని ఆ కాటన్ దారం ఎక్కించేసుకున్న నీడిల్ సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా పూసలను ఎక్కించేసుకోవాలి. ఈ దారం మనకు 3 ఇంచెస్ వరకు పొడవు ఉంచేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పూసలను ఎక్కించేసుకోవాలి. ఇలా ఎక్కించేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నాట్ వేసేసుకోవాలి. ఇలా 3 వేసేసుకొని మనం ముందుగా 150 స్టాండ్స్ ఏదైతే సిల్క్ థ్రెడ్ తీసుకున్నామో దాన్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా 3 వేసేసుకోవాలి. 3 వేసేసుకొని ఇప్పుడు 3 వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా జరీ థ్రెడ్తో కానీ కాటన్ థ్రెడ్తో కానీ ఇలా రౌండ్గా చుట్టేసుకొని ఒక 3 వేసేసుకుంటే కుచ్చు కదలకుండా ఉంటుందండి. నేనైతే కాటన్ థ్రెడ్డే వాడుతున్నాను, ఎందుకంటే జరీ థ్రెడ్ ఊడిపోయే అవకాశం ఉంటుంది అనేసి నేను కాటన్ థ్రెడ్డే వాడుతున్నాను. ఇప్పుడు 3 వేసేసుకున్న తర్వాత కట్ చేసుకొని మనకు ఎంత పొడవు అయితే కుచ్చు కావాలనుకుంటున్నామో అంత పొడవు లెవెల్ చూసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా పూర్తిగా వేసుకున్న తర్వాత అన్ని కుచ్చులు వేసుకున్న తర్వాత ఒకసారి ఈక్వల్గా సైజ్ చూసేసుకొని కట్ చేసుకుంటే మన శారీకి అన్ని కుచ్చులు ఈక్వల్గా వస్తాయి, అందంగా కనిపిస్తాయండి. పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా చూసేయండి లుక్ ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.